నగరంలోని 20వ డివిజన్ లో 100 మందికి పైగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్టీ కండువలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జనార్దన్ అన్న, జై డీజే గారు. గత ఎలక్షన్లో అన్నగారు వెంబడి నేను చాలా బాగా తిరిగి ఉన్నాం. ఇక 10 సంవత్సరాల టైము వ్యవధిలో 5 సంవత్సరాలు మేము అన్నెమ్మటే ఉన్నాం. 5 సంవత్సరాల వ్యవధిలో ఎంపీ గారు వెంబడి ఉంటాం. ఇప్పుడు పరిస్థితి ప్రభావం వల్ల అందరం కలిసి మళ్ళా చేస్తున్నాం కాబట్టి నేను ఎంపీ గారు మనకి చేరే రోజు నేను లేను, హైదరాబాద్లో ఉన్నాను. ఏదో మళ్ళా వచ్చి నేను ఎంపీ గారి ద్వారా చేరదామని నేను అన్న ద్వారా చేరదామని నేను వచ్చినాను. ఉదయం నుంచి అనేక రకాలుగా ఫోన్ కాల్స్ వచ్చినాయి. అయినా కూడా మాకు ఇప్పుడు కాదు, జనార్దన్ అన్న గారు ఎప్పటి నుంచో మాకు సుపరిచితులే. అన్నగారు ఏమన్నా తిరిగి ఉన్న వాళ్ళమే, పాత వాళ్ళమే. ఇప్పుడే అన్నగారు అంటున్నారు, నువ్వు నాకు జాతికి జెండా వేయించుకునేది, కండ వేయించుకునేది ఏంటి, పాతోడు నాకు అని. నేనేం చెప్పలేకపోయాను అన్నకి.
అన్నకి ఎప్పుడు ఇదిగానే ఉంటాం. మనము రాబోయే ఎలక్షన్లో జనార్దన్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని 5 సంవత్సరాల వ్యవధిలోనే వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా పూర్తిగా పనులు చేసేసి వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టి అనేక రకాలైనటువంటి పథకాలని అందరికీ ఫ్రీగా డబ్బులు ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇచ్చారే కానీ సోమరపోతలు చేసేసారు. ఇక రాబోయే కాలంలో మనకి మళ్ళా అభివృద్ధి కలాలంటే ఈ 5 సంవత్సరాల్లో కుంటుపడిన పనులన్నీ మళ్ళా మనం నెరవేర్చుకొని చేసుకోవాలంటే జనార్దన్ అన్న గారు మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే ఈ పనులన్నీ మనలా ఆగిపోయిన పనులు, రోడ్లు కానీ కాలువలు కానీ. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏదైతే రాజమాత అపార్ట్మెంట్లో నేను 2014 కూడా ఈ అపార్ట్మెంట్కి వచ్చాం. 2019 బహుశా రాలేదనుకుంటా. 2014లో వచ్చాం. నాకైతే నిజంగా ఆశ్చర్యం వేసింది. సుబ్బారావు ఉండేసి నేను కూడా కండవా అంటే ఇదేంద్ర స్వామి ఎప్పుడు పార్టీ మారావు, ఎప్పుడు వచ్చిందని. అంటే ఈ రకంగా కొంతమంది ఇవాళ మళ్ళా మన సుబ్బారావు అయితే మన కుటుంబ సభ్యుల మాదిరి ఉండేవాళ్ళం అందరమే, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం. అలాంటిది వాళ్ళని బెదిరించి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వైశ్యాస్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలో ఈరోజు ఆ విధంగా ఇబ్బందులు పెట్టని చూసాం. నిన్నటి నుంచి పొద్దుటి నుంచి కూడా పనికిరాని వాళ్ళంతా కూడా ఫోన్లు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టారని కూడా మన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి తెలియపరుస్తున్నా, వచ్చే తెలుగుదేశం పార్టీ మీరు ఏడుండాలా ఎట్లుండాలా అనేది కూడా మీరు తెలుసుకోండి. అంతేగాని పిచ్చి రాజకీయాలు చేసి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేస్తే బెదిరించే కొంది 10 మంది పెరుగుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అబ్బా కొడుకు, అదేవిధంగా వాళ్ళకి తొత్తులు కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ ఏదైనా మంచితనం పద్ధతితో రండి, మీకు ఏదో ఒకటి అవకాశాలు ఇస్తాం, మేము చేస్తామని చెప్తే 10 మంది వస్తారు తప్పితే నువ్వు బెదిరించేసి మీరు ఇట్ట చేస్తారంటే మాత్రం ఇంకా పెరిగిపోతారని చెప్తే తగ్గరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామందిని ఇవాళ బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఎక్కడా కూడా చేరేవాళ్ళు ఆగట్లా. ఎల్లుండి చేరే కూడా చాలా ఉన్నాయి. ఎల్లుండి కానీ రేపు కూడా ఉన్నారు. కాబట్టి మేమంతా కూడా డబ్బులు ఇచ్చో లేకపోతే వీళ్ళకి ఇచ్చో మనం పార్టీలో తీసుకోవటం కాదు. వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ అభిమానం మీద వాళ్ళ పార్టీకి సర్వీస్ చేయాలి. పార్టీలో అక్కడ ఉండే పరిస్థితులు చూసిన తర్వాత వీళ్ళందరూ ఇవాళ వచ్చారు. ఇలా మన హరి కానీ లేకపోతే ఇంకా తాతా ప్రసాద్ అంటే మన ఎంపీ గారితో ఆయన కూడా వచ్చాడు. అదేవిధంగా మన సుబ్బారావు గారు కానీ ఎంతోమంది కూడా ఈరోజు ఒక్కొక్కళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. మన కోలా భాస్కర్ రావు కూడా నిన్న చేరారు. కోలా ప్రభాకర్ గారు కూడా నిన్న చేరారు. అదేవిధంగా మన రవిచంద్ర కూడా పోయినసారి రవిచంద్ర వెళ్ళాడు. రవిచంద్ర కూడా 5 సంవత్సరాల తర్వాత రవిచంద్ర కూడా వచ్చాడు. ఇట్లా పెద్ద వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో కరువు గట్టి ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు పార్టీలోకి వస్తున్నారు. తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మేము సహకారం ఉంటుంది, అండగా ఉంటామని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక పెద్ద ఎత్తున చేరిన మన వైశ్యాస్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం లేట్ అయింది. నాకు 6ంటికి రావాల్సింది, ఆడేమో ఇంటర్వ్యూలు అని చెప్పి ఒకటి వాళ్ళు పెట్టి లేట్ చేశారు. లేకపోతే నేను టయానికి వచ్చామని మనం మామూలుగానే ఏదో బయలుదేరే టయాల్లో ఏదో ఒకటి ఆకుండా రావడం వల్ల లేట్ అయింది. అయినా కూడా ఇంతసేపు ఉండి వాళ్ళు ఈ కార్యక్రమం జయప్రదం చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను.